హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి. జనాలని గొర్రెలు చేయడానికి కాకపోతే బిగ్ బాస్ టీము వేరే ఆలోచన లేదని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్ వేసే ఓట్లకు కూడా సంబంధం ఉండదు. మళ్ళీ దానికి ఒక ప్రోమో రిలీజ్ చేసి వీళ్ళు ఏమైనా ఎలిమినేట్ అవుతున్నారా అనే చిన్నది వైబ్ క్రియేట్ చేసి లాస్ట్కి హౌస్లో ఎవరైతే బాగా ప్లే చేస్తారో, బాగా ఆడతారో వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని బయటకు పంపించాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తుంది. అక్కడ పులహారాలు జంటలుగా ఉండే వాళ్ళని మాత్రం హౌస్లో ఉంచి వీళ్ళకి కంటెంట్ కావాలని చెప్పి ఆలోచిస్తారు. శ్రీజ దొమ్మని ఆల్రెడీ వైల్డ్ కార్డ్గా వెళ్ళిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఫైనల్గా అంటే సీక్రెట్ రూమ్లో పెడతారా లేదంటే బయటికి డైరెక్ట్గా ఎలిమినేషన్ చేసి బయటికి పంపించారా అన్నది చిన్నది కన్ఫ్యూజన్. అయితే ఈరోజు ప్రోమోలో మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ కొత్త చాప్టర్ మొదలైందని చెప్పేసి నాగార్జున సార్ అంటారు. ఏం కొత్త చాప్టర్, ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది, అందరికీ తెలిసిందే. కొత్త చాప్టర్ అంటే వైల్డ్ కార్డ్స్ వస్తారు, వాళ్ళు ప్లేయింగ్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎంతమంది పులహార గెలుపుతారో తెలియదు కదా. అయితే నన్ను ఎఫెక్టెడ్ అయిన రీతు అండ్ ఫ్లోరా గారిని రమ్మని చెప్తారు రూమ్లోకి వచ్చిన తర్వాత అక్కడ హౌస్ మేట్స్ నిర్ణయం తీసుకుంటారు. ఎవరు హౌస్లో ఉండడానికి అర్హులు, ఎవరు బయటకు వెళ్ళడానికి ఎలిమినేట్ అవ్వడానికి అర్హులు అంటే 90% అందరూ కూడా రీతికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రీతి ఎలాగో స్ట్రాంగ్ కంటెంటర్ కనుక రీతికి సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి ఫ్లోరా గారికి సంజన గారు సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ జెన్యున్గా తనకు కూడా గేమ్ ప్లేగా చూసుకుంటే ఒకవేళ రీతికి సపోర్ట్ చేయొచ్చు ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు మీకు నచ్చిన వ్యక్తులకి మెసేజ్ పంపించుకోండి అంటే ఫ్లోరా గారు ఎమోషనల్ అవుతారు. చూడలేదు ఎప్పుడు, చాలా ఎమోషనల్ అవుతారు సంజన గారి గురించి. ఎందుకంటే తను అంత కేర్గా చూసుకుంది సంజన గారు, తనతో క్లోజ్గా ఉన్నది కూడా సంజన గారు కనుక సంజన గారి గురించి మన ఫ్లోరా గారు అయితే చాలా ఫీల్ అవుతారు. అయితే ఫ్లోరా గారు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం దానివల్ల అంటే తెలియదు, కానీ ఎక్కువ స్క్రీన్ స్పేస్ అయితే తనకి వచ్చేది కాదు. అలాగే రీతు అయితే మాత్రం కన్ఫామ్గా పవన్ గురించి చాలా ఫీల్ అవుతుంది. హౌస్ నుంచి వెళ్ళాలని నాకు లేదు, కానీ నేను మిస్ అవుతాను, ఎవ్రీ సెకండ్ నేను మిస్ అవుతానని చెప్పి రీతి అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా మనకి కనిపించే షో తప్ప ఆల్రెడీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నారు. వెళ్తే ఫ్లోరా గారు వెళ్తారని చెప్పి నేను ఒక వీడియో కూడా చెప్పాను. ఓటింగ్ పరంగా అయితే ఆడియన్స్ ఓటింగ్కి విలువ లేనప్పుడు ఇలాంటి ఓటింగ్ సిస్టమ్ పెట్టడం వేస్ట్. వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళని ఒకరిని పంపిస్తారు, అది అందరికీ తెలిసిందే. బలంగా ఉన్న వారిని ఎందుకు పంపిస్తారంటే వాళ్ళకి పోటీ ఉండకుండా చేయాలి కనుక బలంగా ఉన్న వారిని బయటకు పంపిస్తారు. అందులో శ్రీజ బలైపోయిందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అదే అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.